నమస్తే. ఇలా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక ముఖ్య ప్రతినిధులకు సంబంధించిన సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా విశారదన్ డాక్టర్ విశారదన్ ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల మీటింగ్ అవుతూ ఉన్నది. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇటీవల జేసీ ఏర్పడ్డది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి రాజ్యాధికారం రావాలన్నటువంటి ఒక ఆకాంక్ష పైన ఏర్పాటు చేసి ముఖ్యంగా 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్రకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ సైతం కూడా విశారదన్ గారు రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ నుంచి తన యొక్క ప్రస్తావన కానీ ఆదిలాబాద్ నుంచే తన యొక్క మీటింగ్కి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. ఆ వేదికగా చెప్పడం జరిగింది, ప్రతి గ్రామానికి సైతం కూడా నేను వెళ్తాను, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని ఎస్సీలని ఎస్టీలని అలాగే బీసీలను సైతం కూడా ఐక్యంగా చేస్తాం. ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా ఎస్సీలు బీసీలు ఎస్టీలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఇక్కడ విశారదన్ గారు చెప్పినటువంటి అంశం. చూసుకోవచ్చు, ఇది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సమావేశం అయితే కనబడతాం. చూసుకోవచ్చు, ఇక్కడ మీటింగ్ అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. సో బాగున్నారు సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. 2 నిమిషాలు. సో మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సమావేశం అంతా కూడా జరుగుతూ ఉంది. సో ఏంటిదన్నటువంటి విషయం కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల సమావేశం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సమావేశం లోపల జరుగుతూ ఉన్నది. డాక్టర్ విశారదన్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి. సో ముఖ్యంగా మీరు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర అని చెప్పేసి అన్నారు. సో 1,00,000 కిలోమీటర్ల రథయాత్రకి అదేమన్నా రూపం మార్చుకుందా, లేకపోతే ఫుల్ స్టాప్ పడ్డదా? ఈ మధ్యలో మీ యొక్క కార్యాచరణ కనపడతలేదని చెప్పేసి చాలా మంది అంటున్నటువంటి మాట. సో ఏంటి, ఎందుకు గ్యాప్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఇక వద్దు అని చెప్పేసి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రకు బ్రేక్ వేసిన శాశ్వతంగా దానికి ఏం సంబంధం? మేము చేస్తున్న ప్రతి పని లైవ్లో ఉండాలనే రూల్ ఏం లేదు కదా. మేము చేస్తున్న ప్రతి పని లైవ్లో ఉండాలనే రూల్ అయితే లేదు కదా. ఉద్యమ అంతర్గత నిర్మాణం జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ల విషయంలో కొంతకాలం దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆల్రెడీ బీసీ చైతన్యం చేస్తున్న క్రమంలోనే స్థానిక సంస్థల్లో 42% సాధన కోసం ఆ దిశగా ప్రజల్ని చైతన్యం చేయడానికి దాదాపుగా ఒక 4 నెలలు దాని మీద డీప్గా పనిచేయడం వల్ల కొంత రథయాత్ర ఆగాల్సి వచ్చింది. మళ్ళీ మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో, మండలాల్లో జరుగుతున్నాయి. దాని సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క భవిష్యత్తు పోరాటం, దాని యొక్క రాష్ట్ర కమిటీ, ఇవన్నీ రాష్ట్ర కమిటీని తయారు చేసుకోవడం, స్థానిక సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం మరియు భవిష్యత్తు యొక్క పోరాటాల కార్యక్రమాన్ని ప్రకటించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం యొక్క ఈరోజు మరి రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరుగుతాం. ఏంటిది దీని యొక్క ఉద్దేశం ఏంటిది? సో ఇది రేపు ఏ విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి ఈ యొక్క సభ కావచ్చు, ఈ యొక్క సమావేశం ద్వారా ఏ విధంగా ఉపయోగపడుతుంది? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుందో అంత రాష్ట్రం అంతా గమనిస్తూనే ఉంది. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన, చెందాల్సిన రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం, అంతిమంగా రాజ్యాధికార ప్రయాణం కోసం సాగుతున్న వేదిక ఇది. ఆ వేదిక యొక్క ఆర్గనైజేషన్ యొక్క సంస్థాగత అంతర్గత నిర్మాణ సభ కోసం ప్రతినిధులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. మీ యొక్క ఉద్దేశం అంటే బీసీలకు రాజ్యాధికారం అని చెప్పేసి మీరు ఆలయనే మాట్లాడుతున్నారు. పార్టీలు సైతం కూడా, ప్రధానమైనటువంటి పార్టీలు సైతం కూడా మేము బీసీలకి మేము కట్టుబడున్నాం, రిజర్వేషన్లకు కట్టుబడున్నాం అన్నటువంటి అంశాన్ని కూడా చెప్తాం. సో వాళ్ళు చెప్పినటువంటి మాటకి మీరు చెప్పినటువంటి మాటకి ఏ విధంగా తేడా చూసుకోవచ్చు? పార్టీలు ఎప్పుడైనా కూడా ప్రజల్లో వచ్చే విప్లవాత్మకమైన విషయాలనే అనుసరిస్తాయి, ఫస్ట్ ఇమిటేట్ చేస్తాయి. అది విప్లవం కాదు. ప్రజలేం మాట్లాడుకుంటున్నారో ప్రజలు మాట్లాడుకునే భాషనే వాళ్ళు మాట్లాడతారు, కానీ అది ఆచరణాత్మకమైంది కాదు. ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇమిటేషన్ మేము పట్టించుకోము. అసలైనటువంటి పని జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద భారీ పోరాటాలకి రూపకల్పన చేయబోతున్నాం. బీసీలకి 50% రిజర్వేషన్లు కావాలా, విద్యారంగంలో కావాలి, ఉద్యోగ రంగంలో కావాలి, స్థానిక సంస్థల్లో కావాలి, చట్టసభల్లో కావాలి. ఈ దేశంలో మైనారిటీస్ కాకుండానే స్పెషల్లీ రిలీజియన్ మైనారిటీలకు 10% రిజర్వేషన్లు కావాలి, ఎస్టీలకి 10% కావాలి,
ఎస్సీలకి 20% రిజర్వేషన్స్ కావాలి, ఇంకా పెంచాలి. బీసీలకి 50% కావాలి. మొత్తంగా 90% రిజర్వేషన్ల కోసం మా పోరాటాన్ని రూపకల్పన చేస్తున్నాం ఈరోజు. అదే సమయంలో ఈరోజు మా అంతర్గత సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన విషయాలు, మరి రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలని రూపొందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో బీసీల రిజర్వేషన్ సంబంధించిన అంశంలో విశ్వనాథన్ గారు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. అవును. ముఖ్యంగా బీసీల కోసం అంటే 42% రిజర్వేషన్ల పైన బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను నిండగాడుతూ మీరు రావడం జరిగింది. అవును. అదే సమయంలో బీసీల కోసం మాట్లాడేటువంటి నాయకులు చాలామంది మా బీసీలలో ఉన్నారు. సో ఇక్కడ విశ్వనాథన్కి ఏం అవసరం అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి మీరేం సమాధానం? అంటే రేవంత్ రెడ్డి ఒక రెడ్డికి ఏం అవసరం అంటే రెడ్డికి అవసరం, వెలమగాయనకి అవసరం, అగ్రకులాలందరికీ బీసీల గురించి మాట్లాడే అవసరం ఉంటుంది. నేను మాట్లాడకూడదా బీసీల గురించి? నేను మాట్లాడతా, 100% మాట్లాడతా. ఆ పనిని నెత్తి మీద వేసుకొని భారీ ఎత్తున పనికి బయలుదేరుతున్నాం. మా సహబాధిత వర్గం అది, విక్టిమ్స్ అది. బహుజన సమాజంలో ఒక ప్రధానమైనటువంటి రాజ్యాంగ హక్కులకి నోచుకొని, భారత రాజ్యాంగ హక్కులకి నోచుకొని, దానికి ఒక సాధికారత పూర్వకమైనటువంటి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కొంత మండల కమిషన్తో సిఫార్సులతో వచ్చినప్పటికీ దానికి ఒక రాజ్యాంగ భద్రతతో కూడిన రిజర్వేషన్లు లేని ఒక లేమి ఉంది. కాబట్టి దాని మీద మేము దృష్టి పెడుతున్నాం. అగ్రకులాలందరూ మాట్లాడవచ్చుగా, నేను మాట్లాడద్దా? తెలంగాణ గడ్డ మీద అగ్రకులాలతోటి అంటగాగుతూ ఉన్న సాంప్రదాయ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలకి అది అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, దాని వైఫల్యాల నుంచి పుట్టుకొని వచ్చిందే బీసీ ఎస్సీ ఎస్టీ ఒక శాస్త్రీయ ఉద్యమం. ఇది ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఉద్యమం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద 85% పైన బీసీ ఎస్సీ ఎస్టీలు స్థానిక సంస్థల్లో వాడు చట్టం ఇవ్వకపోయినా, జీవో ఇవ్వకపోయినా 85% రిజర్వేషన్స్ లేకుండా 85% స్థానిక సంస్థల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు మొన్న సర్పంచులు అయినారు. అగ్రకుల సమాజం నుంచి మా సమాజాన్ని వేరు చేస్తే అయిందా? దాని కిందనే బానిసత్వంగా ఉంటే అయిందా? సాంప్రదాయ సంఘాలు దాని కిందనే బానిసగా అటాచ్ చేసిండ్రు. కాబట్టి ఇలాంటి రిజల్ట్ ఎప్పుడు రాలే. ఇప్పుడు ఎందుకు వచ్చింది రిజల్ట్? తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల్లో మానసిక విప్లవాన్ని సృష్టించినాం. అప్పర్ కాస్ట్కి మా సమాజానికి సాధ్యమైనంత వరకు డిస్కనెక్ట్ చేసి వాళ్ళకి అభిముఖంగా మేమెందుకు పోటీ చేయకూడదు? అఫ్కోర్స్ విత్ ఇన్ ద సిస్టంలోనైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్లోనే సమాజం కావచ్చు, బీఆర్ఎస్ సమాజం కావచ్చు. నువ్వు పోటీ చేస్తే నేనెందుకు పోటీ చేయకూడదు? నువ్వే పోటీ చేయాలా? రెడ్డి వెలమై పోటీ చేయాలా? బీసీలు పోటీ చేయకూడదా? ఎస్సీ ఎస్టీలు జనరల్లో పోటీ చేయకూడదా అని ఒక మానసిక విప్లవం, చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం సాంప్రదాయ సంఘాల వల్ల రాలేదు. రాత్రనక పగలనక పెద్ద మనుషులు నేర్చుకొని తెలంగాణ గడ్డ మీద ప్రొఫెసర్లని అనేక మందిని తిప్పుకుంటూ తెలంగాణలో దాదాపుగా 6 నెలలు ప్రతి చోటకి ఈ అంశం మీద పనిచేయడం జరిగింది. తద్వారా తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతుల్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన వచ్చి ఆ ఆలోచన నుంచి పోటీ చేయాలనే ఒక స్వభావం వచ్చింది. సో అంటే దీనికి అందరి కృషి ఉంది, కానీ మా ప్రధాన కృషి ఉందంట. అంటే పార్టీలు అయితే మాత్రం మీరు చేసినటువంటి పోరాటానికి పార్టీలు ఎక్కడ కూడా తలెగ్గినట్టుగా అయితే కనపడలేదు. అంటే పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అన్నటువంటి మాటే తప్పించి అది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. ఒక విమర్శ కూడా ఉంది. రెండోది, ముఖ్యంగా మీ సంబంధించినటువంటి నాయకుల్లో, మీ నాటికి సంబంధించినటువంటి సంఘాల్లో సైతం కూడా చాలా లోపాలు ఉన్నాయి. వీళ్ళ మధ్యనే ఐక్యత లేదు. ఈ ఐక్యత లేనటువంటి పోరాటం చివరి వరకు ఉంటుందా లేదన్నటువంటి అనుమానాలు సైతం కూడా చాలా మందిలో ఉన్నాయి. కింద సంఘంలో ఐక్యత లేదంటే అదొక అర్థం. సంఘాల మధ్య ఐక్యత ఉండాల్సిన అవసరం ఏముంది? సో నినాదం ఒకటే కదా, అంతిమంగా బీసీలకు రిజర్వేషన్ లేదే. అన్ని సంఘాలే, ఒక్కొక్క సంఘం దాని పరిధి ఒక రకంగా ఉంటుంది, దాని లక్ష్యం ఒక రకంగా ఉంటుంది, దాని సామర్థ్యం ఒక రకంగా ఉంటుంది. దాని సామర్థ్యాన్ని బట్టి, దాని లక్ష్యాన్ని బట్టి, దాని పరిధిని బట్టి, దాని అజెండాని బట్టి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిల్లో ఉన్నప్పుడు, ఆ తేడా ఉన్నప్పుడు సంఘాల మధ్య పొత్తు ఉండదు దాదాపుగా. అందులో ఒకటి, సంఘాలన్నీ చాలా వరకు తెలంగాణలో సాంప్రదాయక పాలక వర్గాలకి అనుబంధంగానే పనిచేస్తూ ఉంటాయి. మేము పాలక వర్గాలకు అభిముఖంగా పనిచేస్తున్నాం. పూలే అంబేద్కర్ కాన్షీరామ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లో నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి మాకు వాటికి సంబంధం లేదు. అయినా కూడా అనేక మాతో భావసారూప్యత కలిగినటువంటి అనేక సంఘాలని జేఏసీలోకి ఆహ్వానిస్తాం. సో మీ భావాలకి, మీ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉన్నటువంటి పార్టీతో రానున్నటువంటి భవిష్యత్తులో మీ పార్టీ కానీ, మీ జేఏసీ కానీ, సో వాళ్ళతో పాటు కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? 100%. మనం చెప్పిన అజెండా తోటి ఏకీభవిస్తే ఎవరితోడైనా పనిచేయడానికి సిద్ధం.
తెలంగాణ గడ్డ మీద ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీలలో ఒక విప్లవం రావాలి. 90% పైన ఉన్న ప్రజలు, ఈ ప్రజలకి సామాజిక ఆర్థిక రాజకీయ విముక్తి కావాలి, సాంస్కృతికంగా విముక్తి కావాలి, రాజ్యాంగపరంగా రావాల్సిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభలు అనేక విషయాల్లో రావాలి, రిలీజియన్ మైనారిటీస్కి రావాలి. ఇవన్నీ చేసే ఒక పెద్ద పని ఉంది. ఈ పనిని అన్ని రాజకీయ పార్టీలు విస్మరించినాయి, సాంప్రదాయ సంఘాలు విస్మరించినాయి. కాబట్టే ఇంత పెద్ద పనిని మేము మీదేసుకున్నాం. ఈ ఉద్యమం 90% ఉద్యమంగా నామకరణం చేస్తున్నాం. 90% ఉద్యమం అనేటువంటి కైన్తో బయలుదేరుతున్నాం. 90% మూమెంట్ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. 90% ఉద్యమం. ఒక భాష మీద కూడా ఒక చర్చ అవుతా ఉన్నది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమో తొండలు ఇడిసేస్తామని చెప్పేసి ఒక మాట, ఆయన తోలు తీస్తామన్నటువంటి ఒక మాట, రేవంత్ రెడ్డి ఏమో ఎక్కడ లాగులో కానీ ప్యాంట్లో కానీ రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని 5వ తరగతి విద్యార్థులకి పాఠ్యపుస్తకంలో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని అంత మోటివేషన్ కనిపిస్తుంది. 5వ తరగతి 5th క్లాస్ 7th క్లాస్కి 10th క్లాస్కి రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకని అంత ఆ భాష ఎందుకు అటువంటి వాడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉన్నది? దాన్ని ఎక్కువగా ప్రజలు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మా కార్యకర్తలందరూ అంటే వాళ్ళకు బీఆర్ఎస్ కార్యకర్తలేమో ఆయన అన్నటువంటి మాట, తోలు తీస్తామన్నటువంటి మాటతోటి వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు. బాగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన బాగా విమర్శలు చేసినారు. ఈయనేమో ఈ మాట అనగానే అంటే జనాలు ఎందుకు అటువంటి ఆ పౌరుషమైనటువంటి పదజాలకి ఆకర్షితులైతారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు వాళ్ళ మాటలతోటి మేము హీరో అని చెప్పేసి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నటువంటి సమాజాన్ని, దాని వికాసాన్ని, దాంట్లో చైతన్యాన్ని, దాంట్లో విప్లవాన్ని నిర్మించాల్సింది నాయకులే. ప్రజలు ఏముంది, ఏది చెప్తే దాని ప్రకారం పోతూ ఉంటుంది. ప్రజల్లో నూతన విలువల్ని, నూతన ఆలోచనలని, వాళ్ళ విముక్తి సిద్ధాంతాన్ని వాళ్ళకి నేర్పించాల నాయకత్వం. అది నేర్పిస్తుందా? పాలక వర్గాల అగ్రకులాలు ఎట్లుంటారు? ఇప్పుడు తెలంగాణ రాక వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 2 ముఖ్యమంత్రుల భాష మనకు తెలుసు. అంటే ఇలాంటి ముఖ్యమంత్రులను ఎన్నుకున్నటువంటి సమాజం ఇది. అందుకని ఇప్పుడు కొత్త ఆలోచనలతో మేము సమాజం ముందుకు వస్తున్నాం. కాబట్టి కొత్త నిర్మాణంలోకి పోతున్నాం. చాలా రోజుల తర్వాత నిన్ననే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడం, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి 2-3 నిమిషాలు మాత్రమే ఉండడం, కేవలం సంతకానికి మాత్రమే పరిమితం అయిపోవడం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోకూడదు? ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటిది. అవును, అంటే ఫస్ట్ ఏంటంటే ప్రధానంగా వాళ్ళు ఒక ఆయన ఇక్కడే ఉండి చట్టసభల్లోకి రాకపోవచ్చు, అసెంబ్లీలోకి. ఒక ఆయన ఢిల్లీలో ఉండి ఇక్కడికి తిరగవచ్చు. రేవంత్ రెడ్డి ఉండేది ఢిల్లీలో, అప్పుడప్పుడు తెలంగాణకు వస్తాడు. ఈ ముఖ్యమంత్రి ఏమి ఉండేది ఫామ్ హౌస్లో. బీజేపీ ఫ్లోర్ లీడర్స్, బీజేపీ నాయకులు ఉండేది నాగపూర్లో. మేము కోరేది అంటే ఇక్కడే తెలంగాణలో ఉండేవాళ్ళు అధికారంలోకి వస్తే ఇక్కడే స్థానికంగా, ఎందుకంటే మాది నాగపూర్ కాదు, మాది ఢిల్లీ కాదు, మాది ఫామ్ హౌస్ కాదు, ఇక్కడే ఉండే వాళ్ళ నాయకత్వంలో రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడే అసెంబ్లీలో మాట్లాడాలి. అందుకని ఇక్కడ మేము మాట్లాడబోయేది, రేపు చెప్పబోయేది ఏంటంటే తెలంగాణ రాజకీయాల నుండి శాశ్వతంగా రెడ్డి, వెలమ, కమ్మ, గోబ్యాక్ అనే నినాదం ఇవ్వబోతుంది. ఈ రాజకీయాల నుంచి వైదొలగాలవాలి. ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం చేపట్టాలని నినాదం ఇవ్వబోతుంది. కాబట్టి ఈ దిశగా మేము ప్రయాణం చేస్తాం. సో పార్లమెంట్ సమావేశాలు కూడా మనం జరగడం జరిగింది. సో ముఖ్యంగా దాంట్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఎక్కడ కూడా తెర మీదకి రాలేదు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం బీజేపీ పార్టీ మేము బీసీలకు కట్టుబడిన రిజర్వేషన్లు, కానీ అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కూడా మేము బీసీల కోసం అన్ని మేము లేఖలు రాసినాం, చట్టాలు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మొన్న పార్లమెంట్ దాంట్లో ఎవరు కూడా అక్కడ ఈడున్నటువంటి అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఎవరు కూడా ప్రస్తావించకపోవడం, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు అసలు అదే కదా, రాహుల్ గాంధీ ఓటు చోరీ అని మొన్నటిదాకా అన్నాడు. ఇప్పుడు రామ్జీ అదేంటి రామ్ పథకం గురించి మాట్లాడుతున్నాడు. రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. బీసీ రిజర్వేషన్లు, సామాజిక న్యాయం పోయింది. మొన్నటిదాకా బీహార్ ఓట్లు, ఆ ఓటు చోరీ అని దాని మీద పడ్డాడు. ఇక్కడికి వచ్చేమో ఇప్పుడు ఈ పథకం గురించి మాట్లాడతాడు. ఏది ప్రధానమైన అజెండా? ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి అసలు రాహుల్ గాంధీ? 90% ఉన్న అణగారిన వర్గాల అజెండానా? ఏ అజెండా? తాను పెట్టిన పథకానికి పేరు తీసేసిండ్రు, వాళ్ళ గాంధీ పేరు తీసేసిండ్రని వాళ్ళ బాధ, అంతే తప్ప దానికి ఏదో బడ్జెట్ పోయిందని, లేకపోతే అది నీరు గారిపోతుందని కాదు. టైటిల్ చేంజ్ చేసి ఇంకో టైటిల్ వచ్చిందనేది వాళ్ళ బాధ. మేమేమంటున్నామంటే టైటిలే చేంజ్ చేయాలంటే ఆ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి ఫూలే అంబేద్కర్ హామీ పథకం పెట్టాలి, ఉపాధి హామీ పథకం. ఇది మా డిమాండ్. సరే, మొత్తాన్ని మా సమావేశం ఒక చిన్న లాస్ట్ చివరి ప్రశ్న. మొన్న మీరు చాలా ఉద్యమం ఒక ఎస్సీ సంబంధించిన లాకప్ డెత్కి సంబంధించి కర్ల రాజేష్కి సంబంధించిన అంశంలో ముందుగా ధన్యవాదాలు.